కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు. పేదల ఇళ్ల కోసం 1 ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానన్నారు. 11 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేదల ఇళ్ల కోసం ఏమాత్రం కృషి చేయలేదని విమర్శించారు. గుడివాడలో 4వ విడత ఆసరా కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే కొడాలి నాని. 6,932 మంది సభ్యులకు 5,62,16,923 రూపాయలను ఆసరా పథకం కింద అందించారు. అనంతరం సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం జగన్ 20,000 మంది పేదల సొంతింటి కలను నిజం చేశారని పేర్కొన్నారు కొడాలి నాని. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గెలిపిస్తే మీ డ్వాక్రా గ్రూపులకు ఉన్నటువంటి 26,000 కోట్ల రూపాయల అప్పుల్ని 4 విడతలుగా మీ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి దాదాపు 25,570 కోట్ల రూపాయలని మీ మహిళా తల్లుల అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 0% ఇంట్రెస్ట్తో 3,500 కోట్ల రూపాయలని మీ అకౌంట్కి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దాదాపు డ్వాక్రా మహిళలకి మీరు చెల్లించాల్సినటువంటి బాకీ కానీ మీరు చెల్లించాల్సినటువంటి వడ్డీ కానీ 29,000 కోట్ల రూపాయలని మరి పేద మహిళలకి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎన్నికల వాగ్దానాల్లో ఆయన 2019లో చెప్పడం జరిగింది. ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా అమలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా మరి జగన్మోహన్ రెడ్డి